తిరుపతిలో ఉగాది సంబరాలకు సర్వం అందుబాటులో ఉన్నాయి. ఒక పక్క గృహిణులు, మరోవైపు యువతలు ఉగాది పచ్చడికి కావలసిన సరుకులను కొనుగోలు చేస్తున్నారు. మామిడి పిందెలు, వేపపూత, మామిడి ఆకులు, బెల్లం తదితర వస్తువులన్నిటికీ కొనుగోలుదారులు, విక్రయదారులు అందుబాటులో ఉంచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు, తీపి ఇవన్నీ మేళవించినటువంటిదే ఉగాది పచ్చడి. ఈ యొక్క ఉగాది 2025 సంవత్సరానికి సంబంధించి అంటే మన జీవితంలో కూడా వీటన్నింటికి సంబంధించినటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. వీటన్నింటినీ కూడా అధిగమించి ప్రతి సంవత్సరం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒకే ఒక దృక్పథంతో కూడా ప్రతి ఒక్కరూ ఉగాదిని అత్యంత వైభవంగా చేసుకుంటారు. ప్రస్తుతం మనం తిరుపతికి సంబంధించినటువంటి గాంధీ రోడ్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉగాది రేపు జరిగేటువంటి పండగ ఏదైతే ఉందో ఆ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క గృహస్థులు పూలు, పండ్లు, అదేవిధంగా మామిడి పూత, వేపపూత, మామిడికాయలు, ప్రతి ఒక్క ఆ యొక్క ఉగాది పచ్చడిలో వాడేటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కొనుగోలు చేసేటువంటి సిచ్యువేషన్. అంటే పెద్ద ఎత్తున పల్లెటూర్లకు సంబంధించినటువంటి మహిళలు ఈ యొక్క ఉగాది పచ్చడికి ఏవేవైతే మామిడాకులు కావచ్చు, అదేవిధంగా వేప ఆకు, వేప పూత కావచ్చు, మరోవైపు మామిడి పిందెలు ప్రతి ఒక్క దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. దీనిని కొనుగోలు చేయడానికి గృహస్థులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకుంటూ కూడా వాటన్నిటిని పూర్తి స్థాయిలో వారి ఇంటికి కూడా తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వేప పూతను, అదేవిధంగా మామిడి ఆకు, మామిడి కాయలు, లేత పిందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున పల్లెటూళ్ళ నుంచి, పల్లె ప్రాంతాల నుంచి, అంటే తిరుపతికి సంబంధించి దాదాపు 15, 20, 25 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకొచ్చి ఈ యొక్క సిటీ ఏదైతే ఉందో తిరుమల శ్రీవారి ఆలయం, ఆ తిరుమల కొండ కింద ఉన్నటువంటి ఈ యొక్క సిటీకి తీసుకొచ్చి తిరుపతి మహానగరంలో ప్రతి ఒక్కరూ కూడా విక్రయించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఈ యొక్క గృహస్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మామిడి పూతను వీటన్నిటిని కూడా పెద్ద మొత్తంలో కూడా కొనుగోలు చేసి, అంటే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటిదిగా ప్రతి ఒక్కరూ కొనుక్కొని తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే రాబోయేటువంటి ఈ యొక్క అంటే రేపు ఆదివారం ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరంలోకి అడుగెడతారు. డిసెంబర్ 31 తర్వాత జనవరి 1కి ప్రతి ఒక్కరు ఎంతటి ఆనందంతో ఉంటారో అదే ఆనందంలో కూడా, అదే లోగిళ్ళలో కూడా ఈ యొక్క ఉగాదిని జరిపించుకోవడానికి ఈ యొక్క తెలుగు సంవత్సరాది ఉగాది ఏవైతే ఉందో దీనికి ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉగాది పచ్చడికి సంబంధించినటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ ప్రత్యేకించి గృహస్థులు కావచ్చు, అదేవిధంగా యువతులు ఇక ఉగాది పచ్చడి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల్లపాది వారు పూజించేటువంటి దేవదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పూజా గదిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఉగాది పచ్చడిని ప్రత్యేకించి తయారు చేస్తారు. బెల్లం కావచ్చు, అదేవిధంగా మామిడి పూత, మామిడి పిందెలు, ఈ యొక్క వేప ఆకు కావచ్చు, మరోవైపు మనం చూసుకుంటే మామిడి ఆకు, వీటన్నింటికి సంబంధించి ఇంకొక విధానంలో మనం చూసుకుంటే పూలు ప్రత్యేకించి కూడా దేవునికి అలంకరిస్తారు. ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వీరందరూ కొనుగోలు చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అమ్మా, అంటే ఉగాది అంటే ఏంటమ్మా, దాని ప్రసక్తి చెప్పండి. అన్ని రకాల రుచులు కలిసి మన జీవితంలో కూడా వచ్చే వాటిని ఆస్వాదించుతూ వీటిని కలగలిపిన ఇదే ఉగాది. మీరేమనుకుంటారు? అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాదిలో షడ్రుచులు ఉంటాయి. అట్లానే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఆ షడ్రుచులని ఎలాగైతే మనం ఆస్వాదిస్తామో, ఎలాంటి కష్టం ఉన్నా మనం అలానే ముందుకెళ్ళాలి. అన్ని రుచుల్ని, సుఖాలని, కష్టాలని అన్నిటినీ ముందుకు తీసుకెళ్ళాలి అని కొత్త నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తాము. ఇంకా ప్రకృతిలో వచ్చే మార్పులు, ఇంకా కొత్త పూలు రావడం, కొత్త ఆకులు రావడం, ఒక కొత్త ఆశకి నాంది పలికినటువంటి కొత్తగా ఉంటుంది. మనం ఇంతకుముందు మనకున్న కష్టాలన్నింటినీ పోయి ఇంకా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని అందరినీ ఆస్వాదిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటారమ్మా ఉగాది గురించి? మీకు సంబంధించి మీ యొక్క ఆలోచన చెప్పండి. ఏంటి అసలు? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. నాకు ఉగాది పండుగ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఉగాది అనేసరికి మనకి చాలా కష్ట సుఖాలు అందరికీ తెలిసిన విషయమే. వీటన్నింటికీ కూడాను షడ్రుచుల సమ్మేళనంగాను మిళితమై మన అందరికీ కూడాను ఒకేసారి అన్ని రుచులను స్వీకరించగలుగుతారు. వారి యొక్క టేస్ట్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో ఇష్టపడతారు. కానీ అన్ని రుచులను కూడాను ఏకమై ఒకే పండుగలో, ఒకే పచ్చడిలో తినగలిగే ఏకైక పండుగ కాబట్టి చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ పండుగ. మీకు కూడా ఇష్టం ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ కొత్త పండుగ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొక్కసారి చెప్తూ నమస్కారం.
తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు కావచ్చు, ఆ విద్యార్థులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక ఉగాది మొత్తం కూడా షడ్రుచులతో కూడుకున్నటువంటిది. అంటే దాదాపు 9 రుచులు కూడా కలిపి మేళవించి ఈ యొక్క పండగ చేస్తారు. ఇలాంటిదే జీవితంలో కూడా కొత్త పుంతనలు తొక్కే విధంగా కూడా మనకు ఉన్నటువంటి అన్ని కష్టాలను మైమరిచిపోయి ఈ యొక్క కొత్త సంవత్సరంకి అడిగెడతారు. గతంలో జరిగినటువంటి కష్టాలు ఏవైనా ఉండొచ్చు, వాటన్నింటినీ కూడా మరచిపోయి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క విషయానికి కొత్తగా మేళవింపు చేయడానికి యొక్క ఉగాది అనేటువంటిది వస్తున్నటువంటిది వారి యొక్క భావనలో కూడా వాళ్ళు తామందరూ కూడా హెచ్ఎం టీవీకి చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కెమెరామెన్ సుబ్బుతో జయజరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.